కీర్తన 18:48. ఆయన నా శత్రువుల మీద శత్రువుల చేతిలో నుండి విడిపిస్తాడు. ఆమేన్ చెప్దాం అందరం. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం, 1వ వాక్యం. శత్రువు ఉన్న వారి శత్రువులలో రాకుండా కలుగగా ఆమేన్ హల్లెలూయా. చూశారండి, చుట్టూ ఉన్న శత్రువులు వెళ్ళగొట్టడం అంటే దేవుడు విడిపీయటం అంటే అర్థం ఏంటంటే నెమ్మదిని కలుగు చేస్తాడు. విడిపీయటం అంటే అర్థం ఏంటంటే ఇప్పటివరకు అలజడిగా ఉన్నావు, ఇప్పటివరకు చాలా తొందరలుగా ఉన్నావు, ఇప్పటి వరకు నీ జీవితంలో ఏది కూడలా నెమ్మదినిస్తాడంట. నలు దిశలో ఏమిస్తాడు? అందరూ చెప్పండి. మీకు నెమ్మది కలుగునుగాక, మన సేవలో నెమ్మది కలుగునుగాక, మన కుటుంబానికి నెమ్మది కలుగునుగాక, మన సంఘానికి నెమ్మది కలుగునుగాక, ఈ లైవ్లో చూస్తున్న వారికి నెమ్మది కలుగునుగాక, నెమ్మది అనుగ్రహింపబడునుగాక. గట్టిగా స్తోత్రం చెల్లిదా. పక్కన వాళ్ళకి చేయించి చెప్పండి, మీకు నెమ్మది కలుగునుగాక. ఈ ఒంగోలుకు నెమ్మది, మన దేశానికి నెమ్మది. ఏమండి, ఈ కరుణాకాలని చుట్టూ ఈ వాక్యాన్ని వింటున్న వారి కుటుంబాలకు నెమ్మది. ఏ స్థలములో ఎక్కడ నుండి వర్తమానం వింటున్నారు, మీ కుటుంబాలకు దేవుడు నెమ్మది కలుగు చేస్తాడు. శత్రువులు చుట్టుముట్టినప్పుడు అప్పటికే యెహోషువ వృద్ధుడైపోయాడు. కానీ వృద్ధుడైనా దేవుడు ఏం చేశాడంటే తను ఆశీర్వదిస్తాడు, నెమ్మదిని కలుగు చేస్తున్నాడు. బెరాకా లోయలో వాళ్ళందరూ కూడుకున్నప్పుడు ఆ శత్రువుల మీదే దేవుడు ఏమిచ్చాడమ్మా? వారికి విడుదల ఇచ్చాడు. 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 27వ వచనంలో వాక్యంలో చూసారా, ఇక్కడ బెరాకా అంటే అర్థం ఏంటంటే స్తుతి లేక ఆశీర్వాదం. శత్రువుని వెళ్ళగొడతానంటే మీ వడ్డీలు తినే శత్రువు, మీ రక్తాన్ని త్రాగే శత్రువు. రక్తాన్ని త్రాగే శత్రువు ఎవరు చెప్పండి? దోమల కాదు. పరీక్షలు. ఏం పరీక్షలు? ఆ రక్త పరీక్ష, ఈ రక్త పరీక్ష, ఈ కిడ్నీ పరీక్ష, ఆ కిడ్నీ పరీక్ష, ఆ కాలు పరీక్ష, ఈ కాలు పరీక్ష. ఈరోజు ఎంట్రుకు కూడా పరీక్ష, గోరుకు కూడా పరీక్ష. అవునా కదా? ఏమండి, ఇవన్నీ కూడా వెళ్ళగొడతాడు. ఆశీర్వాదం. స్తోత్రం. ఏమై ఉన్నదండి? ఆశీర్వాదం. రెండవది, ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక ఆశీర్వాదాన్ని మీరు కోరుకుంటున్నారు, ఆశీర్వాదం మీ ఇల్లు చేరుతుందండి. ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు. స్తోత్రం. ఆశీర్వాదాన్ని మీరు పొందుకోబోతూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఈ నెలలోనే ఒక సాక్ష్యం, నేను అనుకున్న ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్ చెప్దాం. సామెతలు 16వ అధ్యాయంలో 7వ మాట, 7వ వచనాన్ని మనం చూద్దాం. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను, ఆమేన్, స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం, శత్రువులను మిత్రులుగా చేస్తాడు. శత్రువు మిత్రువు అయిపోతాడు. ఏమండి, ఏశావు యాకోబులు ఇద్దరు అన్నదమ్ములు, కానీ ఇద్దరు శత్రువులు. శత్రువులు కూడా బద్ధ శత్రువులు. గర్భంలో నుండే ప్రారంభమైంది శత్రుత్వం. ఎక్కడి నుంచి అయిందండి? గర్భములో నుండే వచ్చేసింది. ఆ శత్రువు ఎక్కడ దాకా వెళ్ళింది చెప్పనా? ఒక్క మాట చదవండి. ఆదికాండం 32:11. అతడు వచ్చి నన్ను చంపునేమో. ఈ శత్రుత్వం ఎక్కడ దాకా ఉంది అన్నదమ్ములది చెప్పాలి? చంపుకునే వరకు ఉంది. ఈ శత్రుత్వం మిత్రుత్వంగా చేశాడు దేవుడు. యాకోబు మధ్యలో ఒక పోరాటం సల్పించాడు ఎబ్బేకరేవు దగ్గర. ఏమండి, పోరాడాడు ప్రార్థనలో. ఇప్పుడు రండి, మీ డౌట్ క్లియర్. ఆదికాండం 33:4 వచనం చదవండి. 33:4 చదవండి. అప్పుడు ఏశావు పరిగెత్తి, యాకోబు ఇందాకేమన్నాడు? అతడు నన్ను చంపుతాడేమో. కానీ ఇప్పుడు ఏశావు ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకొని వెళ్ళి చంపుతాడనుకుంటున్న వ్యక్తి మీద పడి, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరు కౌగిలించుకున్నారు.
ఇద్దరు కన్నీరు. వాళ్ళిద్దరు ఏమైందంటే వాళ్ళు మిత్రులయ్యారు. వాళ్ళిద్దరు ఏమయ్యారండి? అన్నదమ్ముళ్ళు. వాళ్ళు మిత్రులయ్యారు. దేవుని వాక్యం. కాబట్టి మీకు శత్రుత్వం పోరాటం ఏది ఉన్నదో నా దేవుడు ఏం చేస్తాడంటే మిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఆయన మీ శత్రువుని వెళ్ళగొట్టి ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దాం.